సైన్యంలో పిరికితనము గల ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది 9వ ఆత్మ. అపవాది సైన్యంలో పిరికితనము గల ఆత్మ. నిజంగా ఈ ఆత్మను గురించి అంశం రాసుకోనండి. ఈ ఆత్మను గురించి కొన్ని మాటలు మనము చూద్దాం, విందాం. నిజంగా ఈ పిరికిదల గల ఆత్మ నిజంగా ఏం చేస్తూ ఉంటుంది? మనిషిని అన్నిటిలో కొంగదీస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయాలలో కూడా ఆ ఆత్మ ఎలా పని చేస్తూ ఉంటుందంటే నిజంగా మనిషిని స్వేచ్ఛ లేకుండా చేస్తూ ఉంటుంది. అంటే ధైర్యమును కోల్పిస్తూ ప్రతి దానికి మరి పనికి రాకుండా చేస్తూ ఉంటుంది. ఈ ఆత్మ ఎన్నో ఆత్మ చెప్పండి అమ్మ, ఎన్నో ఆత్మ? 9వ ఆత్మ. ఏ ఆత్మ ఇది అమ్మ? ఏ ఆత్మ? అందరు చెప్పాలి. ఏ ఆత్మ? పిరికి కదా, ఏతనము అమ్మ. ఏ ఆత్మ ఇది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి. ఏ ఆత్మ? అందరు చెప్పాలి. అది ఏ ఆత్మ? పిరికితనము కలిగించి. ఇది ఈ ఆత్మ పిరికితనము గల ఆత్మ. పిరికితనము మనిషిని ఏం చేస్తూ ఉంటుందంటే నిజంగా మన జీవితాలలో మరి స్వేచ్ఛ అనే ధైర్యం లేకుండా చేస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా భయము కలిగిస్తూ ఉంటుంది. అంటే ఈ ఆత్మ ఎలాగనో మనం చూద్దాం. చూడండి, బైబిల్లో నుంచి కొన్ని మాటలు. 2 తిమోతిలకు రాసిన పత్రిక చూద్దాం. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం కొన్ని మాటలు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆత్మనివ్వలేదు చెప్పండి? దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. దేవుడు ఎలాంటి ఆత్మని ఇచ్చాడంటే ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. అంటే ధైర్యము కలిగే ఆత్మని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి ఆత్మని ఇచ్చాడు దేవుడు. ఏ బుద్ధి? స్వస్థత బుద్ధి కలిగిన ఆత్మ. నిజంగా మన జీవితాలలో ఈ ఆత్మ చాలా మంది పట్ల పని చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎలాగుంటారో తెలుసా అమ్మా? ఎలాగుంటారు? పిరికితల ఆత్మ ఇది. ఈ ఆత్మ ఎక్కడ పని చేస్తూ ఉంటుంది? మీరు ఈ వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మీ నుంచి ఈరోజు ధైర్యం కలగాలి. మీ నుంచి ఆ పిరికితనం పోవాలి. ఎలాగంటే కొంతమంది చూస్తూ ఉంటారు కదా. ఉదాహరణకు చూస్తే అక్కడ బల్లి ఉంది అనుకోండి, గోడ మీద ఏం చేస్తూ ఉంటారు అమ్మ? చెప్పాలి. ఏం చేస్తారు? ఎంతమంది భయపడే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. బల్లి అంటే భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తాలి, సిగ్గుపడకుండా చేతులు ఎత్తాలి. నాకు భయం అన్న వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా బొద్దెం కంటే భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చెప్పాలి, చేతులు ఎత్తాలి. హల్లెలూయా. ఉన్నారు కానీ సిగ్గుపడుతున్నారు. అంటే నిజంగా మన యొక్క దేహమును, మన యొక్క ప్రాణమును సంపు వారికి మాత్రమే భయపడాలి. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. ఎవరికి భయపడాలి అమ్మ? ఎవరికి భయపడాలి అంటే ఎవరైనా మన శరీరమును ప్రాణము చంపువాడు ఎవరు? జీవం కలిగినటువంటి దేవుడు. ఆయనకు భయపడకుండా మనం దేంటికి భయపడుతున్నాం? బుద్ధంకేమని చేస్తుందా మా బల్లి ఏమని చేస్తుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఇచ్చిన ఆత్మ వేరు, మనలో పని చేస్తున్నటువంటి ఆత్మ వేరు. దేవునికి స్తోత్రం. ఇది ఏ ఆత్మ అంటే? ఇది పిరికితనము కలిగించే ఆత్మ. పిరికితనము భయం. దేవునికి స్తోత్రం. ఒంటరిగా పగల ఇంట్లో ఇవ్వమంటే పోలేరు, పిరికితనం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఈ ఆత్మ చాలా మంది పైన ఏం చేస్తూ ఉంటుందంటే దాడి చేసి ఆ మనుషులలో గుర్తింపు లేకుండా చేస్తూ ఉంటుంది. చెప్పండి కొడతాం ఒకసారి. హల్లెలూయా. ఏం లేకుండా చేస్తూ ఉంటుంది? గుర్తింపు ఉండదు. ఆ మనిషి కూడా మనం చూస్తే మరొక పేరు పెడతా ఉంటాడు. వీడు పిరికివాడు, పోయి మాట్లాడలేడు, వీడు పిరికివాడు,
ధైర్యంగా పోలేడు. అంటే ఈ ఆత్మ వాడి పైన పని చేస్తూ అతనికి ఏం లేకుండా చేస్తుంది అమ్మ, ఏం లేకుండా చేస్తుంది? గుర్తింపు లేని ధైర్యాన్ని కోల్పించి ఆ మనిషిని ఏ విధంగా చేస్తుందంటే పిరికి వాణిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ ఎలాంటిదంట? స్వస్థ బుద్ధి గల ఆత్మ కదా, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ, ధైర్యపరుసు ఆత్మ, మంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తే దాని కింద మనం లేకుండా ఏ ఆత్మ కింద మనం ఉన్నామంటే చాలా మంది కూడా ఏ ఆత్మ కింద ఉన్నారంటే పిరికి ఆత్మ కింద ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమనంటే నాకు భయము అంటూ ఉంటారు. ఏమనంటే భయం. వీళ్ళు ఎవరికి భయపడరంటే దేవునికి భయపడరు. వీళ్ళు దేనికి భయపడుతూ ఉంటారంటే ఇలాంటి వ్యర్థమైన వాటికి వీళ్ళు భయపడి వీళ్ళే పిరికి వారై పోతూ ఉంటారని ఇక్కడ దేవుని వాక్యము కలవిస్తూ ఉంది. అక్కడ ఇంకొక మాట చూద్దాం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి నన్ను గూర్చైనను సిగ్గుపడక దేవుడి శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన పాలివాడవై ఉండుము. దేవునికి స్తోత్రం. సిగ్గుపడకూడదు. సిగ్గు కూడా పిరికితనమే. సిగ్గు కూడా ఏం చెప్పండి? పిరికితనమే. సిగ్గు పోవాలంటే సిగ్గు, చిన్నతనం, పిరికితనం అంతే. అందుకే మనము క్రీస్తుని బట్టి జీవిస్తున్న మనము, నీవు నేను కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పిరికితనము కలిగి జీవించవలసిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ పట్ల నా పట్ల చేసినటువంటి మేలు ఇతరులకు ధైర్యముగా చెప్పడమే దేవుడు ఇచ్చిన ఆత్మ మనకి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు క్రీస్తును గురించిన, రక్షణ గురించిన సువార్త ప్రకటించగలిగినటువంటి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. నువ్వు పొందుకున్న మేలు మనకు చెప్పాలంటే సిగ్గు. దేవుని గురించి చెప్పాలంటే సిగ్గు, పిరికితనం. యేసు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనము సిగ్గుపడని సత పనివారము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సిగ్గుపడాల్సిన అక్కర్లేదు దేవుని విషయంలో. పిరికితనం కలిగి ఉండాల్సిన అవసరం లేదు దేవుని విషయంలో. అన్ని విషయాలలో ఎలా ఉండాలంటే ధైర్యము కలిగి ఉండాలి. ఆ ఆత్మనే, ఆశ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనే దేవుడు మనందరిపైన అనుగ్రహించున్నాడు. కానీ పిరికితనము కలిగిన ఆత్మను నీకు నాకు ఇవ్వలేదు. ఎంత మట్టుకి దినము సాక్ష్యాలు చెప్తున్నాం. దేవుడు మన పట్ల చేసిన మేలు ఇతరులకు ఎంతమందిని చెప్పి వారందరినీ కూడా రక్షణలోకి మనం నడిపిస్తున్నాం. లేదు, నా మటుకు నేను బాగుపడ్డాను, ఇతరులకు ఎందుకులో చెప్పడము అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ పైన ఏ ఆత్మ పని చేస్తూ ఉంది? పిరికితనము కలిగించే ఆత్మ పని చేస్తూ ఉంది. సిగ్గుపరిచే ఆత్మ పని చేస్తూ ఉంది వాళ్ళలో. హల్లెలూయా. అలా కాదు మన జీవితంలో. అపోస్తలుడైన పౌలు ఆ విధంగా చెప్పలేదు. నిజంగా చాలామంది చూస్తూ ఉంటాం, దేవుడు చేసిన మేలుని బట్టి సాక్ష్యం చెప్పమంటే చెప్తారా? అలాగే దాచిపెట్టుకుంటారు. 2-3 సార్లు దెబ్బతిన్నంతవరకు సాక్ష్యం చెప్పరు. చెప్తారా? చెప్పరు. దేవుడు నీ పట్ల కార్యం చేయగానే నువ్వు లేదు సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పగలిగితే ధైర్యంతో నీలో ఉన్న పిరికి తనము కలిగించే ఆత్మ వెళ్ళిపోవడమే కాదు, కానీ ఇతరులు కూడా ఆ వార్తను వింటారు. వారు కూడా బలపరచబడతారు. చెప్పకూడదాం. హల్లెలూయా. ఆత్మను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ దినాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుడు ఏ ఆత్మనైతే మనకి ఇచ్చి ఉన్నాడో ఆత్మ కింద మనందరం కూడా సిగ్గు పడని సత్తపడి వారం మనందరం కూడా. హల్లెలూయా. మనందరం కూడా దేవుని స్వార్థను చెప్పాలి. అనేక నశించిపోయే వారిని క్రీస్తులోనికి నడిపించాలి. ఆత్మను దేవుడు మనకి ఇచ్చున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్దామనుకుంటే నాకు భయమన్నా ఏమంటారో. ఏ ఆత్మ నీలో? అపోస్తలుడైన పౌలు ఎక్కడున్నాడు? ఖైదీ. ఎక్కడున్నాడు చెప్పండి? చెరసాల్లో ఉన్నాడు. ఎవరికి భయపడలేదు. దేవుడు ఏ ఆత్మనిచ్చి ఉన్నాడో? తిమోతి, నీవు నేను జతపడి వారం, సిగ్గుపడని జతపడి వారం మనము. కానీ సిగ్గుపడక ధైర్యముగా సువార్తను ప్రకటించు అని చెప్తున్నాడు. చెప్పండి కొడదాం. హల్లెలూయా.
ఎవరికి భయపడలేదు పౌలు గారు. అందుకే నీవు నేను కూడా ఆత్మ కింద మనము నడిచినప్పుడు మనము ఇతరులకు ఏం చెప్తాం? ధైర్యముగా అమ్మా ఏం చెప్తాం? దేవుని యొక్క స్వార్థను ప్రకటించడమే కాదు, కానీ వారిలో ఉన్నటువంటి అపవాది నుంచి కూడా మనం విడిపించటకేమైనా సమర్థులము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, యెహోషువ గ్రంథంలో చూద్దాం. యెహోషువ 1:9 చూద్దాం. యెహోషువ గ్రంథము 1:9 నేను మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందే దేవుడు మనకేమి ఇచ్చి ఉన్నాడంటే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేను మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. అది ఏం కలగాలి అమ్మా? తలల పైకి దేవుని వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ధైర్యముగా ఉండుము. ఎలాగుండాలి మనము అమ్మా? ఎలాగుండాలి? ఫస్ట్ ఏం కలిగి ఉండాలి? నిబ్బరం. దేవునికి స్తోత్రం. నిబ్బరమైన మనసు. ఎందుకంటే క్రీస్తు ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ఏ ఆత్మనిచ్చాడు మనకి? ఏ నిగ్రహము? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చి ఉన్నాడు మన పైన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే మనందరం ఏమై ఉండాలి అమ్మా? ఏం కలిగి చెప్పాలి అమ్మా? ఏం కలిగి? నిబ్బరం. పిరికాత్మ కాదు, పిరికితనం కాదు, నిబ్బరం. మనందరం కూడా, ఎందుకంటే క్రీస్తు మనతో ఉన్నాడు. క్రీస్తుతో మనం ఉన్నాం కనుక దేనికి భయపడాల్సిన అవసరము లేదు. ఈ దినాలలో నిజంగా ఈ నిబ్బరాన్ని కోల్పోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. ఉదాహరణకు ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, ఎగ్జామ్ రాయడానికి వాళ్ళలో ఏముండదు తెలుసా? ఏముండదు? నిబ్బరం ఉండదు, ధైర్యం ఉండదు, పిరికితనం. నేను రాస్తే ఫెయిల్ అయిపోతాను, నాకు మంచి మార్కులు వస్తాయో రావో అనే పిరికితనం వారు ఏం చేస్తుందంటే వెనక్కి లాగేస్తుంది. చప్పటి కొడదాం ఒకసారి, హల్లెలూయా. వెనక్కి లాగేస్తుంది. ఇంటర్వ్యూ వెళ్తారు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఏమడుగుతారో ఏ భయం, వెళ్ళరు. ఇంటర్వ్యూ కూడా వెళ్ళరు. ఏ ఆత్మ ఉంది వాళ్ళలో? ఏ ఆత్మ ఉంది? పిరికితనము కలిగించే ఆత్మ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. వారి జీవితాలను కూడా ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది ఈ ఆత్మ. అందుకే మనందరం ఏం కలిగి ఉండాలి? నిబ్బరం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నిబ్బరం. ఏ విషయంలో? ప్రతి విషయంలో కూడా నిబ్బరం కలిగి ఉండాలి. ఎందుకంటే చాలా మట్టు కూడా చాలా మంది జీవితాలలో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళక, ఎగ్జామ్కి వెళ్ళక, చాలా మంది చక్కగా చదువుకోక వారిలో ఈ ఆత్మ పనిచేసి వారి జీవితాలు ఏమైపోయాయంటే పనికి రాకుండా అయిపోయి ఉన్నాయి. ఈ ఆత్మ వారిలో పనిచేస్తూ ఉందని మనము ఈ వాక్యం ద్వారా చక్కగా తెలుసుకోవాలి. అందుకే మనతో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటావో నీ పని దేవుడు చేస్తాడు. చెప్పండి కూడా ఒకసారి, నీ కార్యము దేవుడు చేస్తాడు. నిజంగా మన జీవితంలో ఎట్టనో ఏమో ఏమవుద్దో, ఏం జరుగుద్దో ఈ ఆత్మ నీలో పనిచేస్తే అపవాది నిన్ను కుంగదీసి ప్రార్థనలో, విశ్వాసంలో నిన్ను తగ్గించి కదా బలహీనుని చేసి నిన్ను పనికిరాని వ్యక్తిగా చేస్తుంది. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడు ఏ ఆత్మనిచ్చాడంటే నిజంగా మన పట్ల ఆయన బలమైన అభిషేకమనే ఆత్మనే, పరిశుద్ధాత్మనే మనకిచ్చి ఉన్నాడు. మనము దేని నిమిత్తం కూడా మరి భయపడకూడదు, దేని నిమిత్తం కూడా నిబ్బరమును కోల్పోకూడదు. దేవునికి స్తోత్రం చేయలేదా? ప్రతి విషయం నువ్వు చేసే ప్రతి విషయంలో కూడా ధైర్యంతో చేయి, విశ్వాసంతో చేయి, నిబ్బరంతో చేయి. దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. మనలో అల్ప విశ్వాసము, అవిశ్వాసము, అపనమ్మకము, ఔధైర్యం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పనికిరాని స్థితికి తెచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పనికిరాని స్థితికి కదా. ఏం దేవుడిది, ఏం ప్రార్థనది, నాకు ఎక్కడ ఏ కార్యం జరగలేదు అనే కిందకి ఏ ఆత్మ అది ఏ ఆత్మ? పిరికితనము కలిగించే ఆత్మ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏతనము? పిరికితనము. అందుకే యెహోషువతో ఏమంటున్నాడు? మీరందరూ నిబ్బరము
కలిగి ధైర్యంగా ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నిబ్బరం కలిగి ఎప్పుడైతే ధైర్యంగా దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తావో కార్యం చేసే పని దేవునిది. దేవునికి స్తోత్రం. కార్యము చేసే పని దేవునిది. తెలుసా మీకు? కార్యం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. కార్యానికి ముందు ప్రార్థన ఎవరు చేయాలి? మనం చేయాలి. ఏం కలిగి చేయాలి ప్రార్థన? ఏ మనసు కలిగి చేయాలి? నిబ్బరమనే మనసు కలిగి చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఈ కార్యం నా పట్ల జరగలే, ఈ మేలు నేను చూడలేకపోతున్నాను. ఇదిగో నా జీవితంలో, నా చదువు విషయంలో కానీ, నా ఎగ్జామ్ విషయంలో కానీ, నా ఇంటర్వ్యూ విషయంలో కానీ ధైర్యాన్ని నేను కోల్పోతున్నాను. ధైర్యపరుచు ఆత్మ నాతో నింపు ప్రభువా, నేను ప్రార్థన చేసుకుని వెళ్ళు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిశ్చయవంతమైన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాలలో చాలా మట్టుకు పిరికి ఆత్మ కింద మనం ఉన్నాం. ఆత్మ ఏం చేస్తూ ఉందంటే మనం ధైర్యాన్ని కోల్పించి పిరికి వారినిగా చేస్తూ ఉంది. అన్నిటిలో పిరికితనమే. అన్నిటిలో చూడండి, చాలా మటుకు పెట్టే కాడ పిరికితనమే, మాట్లాడే కాడ పిరికితనమే, పోయే కాడ పిరికితనమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాంటి వ్యక్తి చివరికి ఏమవుతాడో తెలుసా? ఏమవుతాడు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, మెంటల్ కేసు అవుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ పిరికితనం కలిగించే ఆత్మ ఆ మనిషిని పనికి రాకుండా చేస్తుంది. అందుకే మనందరం కూడా ఏ బుద్ధి కలిగి ఉండాలంటే నిబ్బరమైన బుద్ధిగా, ధైర్యంగా నుండుము. అది ఏం పడకూడదు అమ్మా, ఏం పడకూడదు. ఏ విషయంలో కూడా దిగులు పడకూడదు. దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవుడు అంత గొప్ప దేవుడు మనతో ఉండగా మనం పినికివారం అయిపోయి మనం చింతించుట, ఏడ్చుట దేవుని చిత్తం కాదు. నీ భారము, నీ దుఃఖము, నీ కన్నీళ్ళు దేవునికి తెలియపరచు. నువ్వు ఊరికనే ఉండు, నువ్వు వేచి ఉండు. దేవుని మహిమ కార్యం నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యసన పడకు, కృంగిపోకు. దేవుని మీద వేయి నీ భారం. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? ఏం పడకూడదు అమ్మా. ఎంతమంది నిజంగా ఈ ఆత్మ కింద ఉండి ఈరోజు దిగులు పడి ఆత్మీయ స్థితిలో సన్నగించిపోతున్నారు. ఈరోజు ఆత్మ కింద నుంచి మనందరం విడిపించబడాలి. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. పిరికితనం కలిగించే ఆత్మ కింద నుంచి బయటికి రావాలి. అందరూ కూడా యేసు నామములో నిబ్బరం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. దిగులు పడకుడి, జడియకుము. నీవు నడుసు మార్గం అంతయు నీ దేవుడైన యెహోవా నీకు తోడై. చెప్పకూడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నడుసు మార్గం అంతా ఎవరు తోడై ఉన్నారు అమ్మా? ఎవరు తోడై ఉన్నారు? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇక నీలో ఎందుకు పిరికిదనం? తెలియకుండా ఉన్నామేమో ఇంతవరకు. ఈ రోజు నుంచి దానిని విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం. ధైర్యపరుచు ఆత్మ కిందికి రా. దేవుడు అంటున్నాడు, భయపడకంటున్నాడు, జడేకంటున్నాడు. నువ్వు నడుస్తు మార్గంలో ఎవరున్నారు? నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ సంవత్సరంలో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు నడుసు మార్గం అన్నింటిలో కూడా నీ దేవుడైన, నా దేవుడైన యెహోవా ఏమైనాడు? తోడై ఉన్నాడు. ఇక నీకు ఎందుకు భయం? ఇక నీకు భయం ఎందుకు? ఇక నీకెందుకు పిరికితనం? అందుకే జడేకన్నాడు, భయపడకన్నాడు, నిబ్బరముగా ఉండమన్నాడు. మరి పని ఎవరు చేస్తారు నిబ్బరంగా ఉంటే? మా చెప్పాలి. ఎవరు చేస్తారు? నీ పని ఎవరు చేస్తారు చెప్పాలి. ఎవరు చెప్పట్లేదు. మన దేవుడైన యెహోవా చేస్తాడు. చెప్పకూడదు మరొకసారి. మన దేవుడైన యెహోవా ఆ పని చేస్తానని చెప్తున్నాడు. కానీ మనం ఎన్ని విషయాలలో ఈ యొక్క పిరికితనము కలిగించే ఆత్మ కింద మనం ఉండి దేవుని యొక్క దీవెనలు ఇంతవరకు మనం కోల్పోయి ఉన్నాం కదా. నీ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావు, నీ జీవితంలో నిబ్బరాన్ని కోల్పోయి ఉన్నావు. దేవుడు నిజంగా నీ పట్ల, నా పట్ల ఒక విజయవంతమైన కార్యం చేయుటకు ఆయన లేపుతూ ఉంటే మనము ఆ యొక్క మరి పిరికితనము కలిగే ఆత్మ కింద మనం ఉండి దేవుడు నాకు చేయలేదంటున్నాం. మనం దేవుడు నాకు చేయలేదంటున్నాం. దేవుడు సమర్థము, శక్తిమంతము కలిగినటువంటి దేవుడు. నువ్వు ఈరోజు నీవు ఏ సమస్యలో ఉన్నావో నువ్వు నిజంగా
నిబ్బరం కలుగు, ధైర్యం కలుగు, ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు చేయడు చూద్దాం. ఈ సంవత్సరంలో నువ్వు నడిసే మార్గంలో నీ దేవుడనే యెహోవా నీకు కదా. మనం ఏమైపోతూ ఉంటామంటే చిన్నది ఒకటి జరగగానే మనంతా గుమికూడి కుటుంబంలో దానినంతా ఒకదానికి రెండు తలపోసుకొని సాతానికి అవకాశం ఇచ్చి దేవుడిచ్చిన నిబ్బరాన్ని మనం కోల్పోతున్నాం. దేవుడిచ్చిన ధైర్యాన్ని మనం కోల్పోయి పిరికివారం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. చివరికి దేవుడు చేయలేని వాడిని దేవుని మీద చెప్తున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కలిసి ఏం చేయాలంటే ఒకరిని ఒకరు ప్రోత్సాహపరుచుకొని, ఒకరిని ఒకరు ధైర్యపరుచుకొని దేవుని తట్టు చూసి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీరు వెళ్ళే మార్గంలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. జయము, విజయము నీదే. యెహోషువకి ఏం చేశాడో తెలుసా? సూర్యుని, చంద్రుని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి ఇచ్చాడు తెలుసా? యెహోషువకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. యుద్ధం అయిపోలేదు. సూర్యుడు అర్థమైపోతున్నాడు, ఆపాడు. సూర్యుడు ఆగన్నాడు, అంతే, ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం. యుద్ధం అయిపోయినంత వరకు కూడా ఒక యెహోషువ మాట దేవుడైనటువంటి యెహోవా విని ఎవరిని ఆపాడు చెప్పండి అమ్మ? ఎవరిని ఆపాడు? సూర్య చంద్రులను ఆపేస్తాడు. యుద్ధము జయము పొందు వరకు ఆగిపోయారు అక్కడే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ జీవితంలో, నా జీవితంలో యెహోషువ ఏం కలిగి ఉన్నాడంటే ధైర్యం కలిగి ఉండమన్నాడు, నిబ్బరం కలిగి ఉండమన్నాడు. ఆయన మార్గంలో నేను తోడై ఉన్నానని చెప్పాడు. కానీ నువ్వు నడిచే మార్గంలో నిజంగా నువ్వు ఏం కలిగి వెళ్ళాలి అమ్మా? ఏం కలిగి వెళ్ళాలి? ధైర్యము, నిబ్బరము కలిగి నువ్వు ప్రార్థన చెయ్యి. ఆ మార్గంలో వెళ్ళు. దేవుడు నీ కుటుంబం పట్ల అద్భుతమైనటువంటి విజయం కార్యం చేస్తాడు. చప్పట్లు కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఎలాంటిదంట? అది ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మని మనకిచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మను మనకి ఇవ్వలేదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుల కార్యములు చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము 29వ వచనం. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపును చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను, మాత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్టు అనుగ్రహించు. సపోర్ట్ కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. బహు ధైర్యముగా దేనిని బోధించాలి? దేవుడు అనుగ్రహించిన వాక్యమును బోధించుటకు ఏమనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు? ధైర్యమును. ధైర్యమును ఏముండాలి మనందరికీ? మా ధైర్యమా, పిరికితనమా? చెప్పాలి. ఏముండాలి? ధైర్యం ఉండాలి. దేవుడు అపోస్తలులకు ఇలాంటి ధైర్యం ఇమ్మని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనలో ధైర్యం ఉంటే సమస్తాన్ని జయించగలుగుతాం, సమస్తాన్ని మనం సాధించగలుగుతాం. పిరికితనము కలిగిన ఆత్మ కింద ఉంటే ఏమీ చేయలేం. చూస్తూ ఉంటాం. ఈరోజు ఎందుకు నిజంగా హత్యలు ఎన్ని జరుగుతున్నాయో తెలుసా మీకు? వారి పైన ఈ ఆత్మ ఆవరించింది. ఏ ఆత్మ? పిరికితనము కలిగించు ఆత్మ. ఎందుకు బ్రతకడం? చచ్చిపోదాం. పిరికితనము కలిగిన ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? నిన్ను మరణానికి అప్పగిస్తుంది. నువ్వు ఎందుకు పనికిరావు కదా, నువ్వు దేంట్లో ఇంతే కదా, నువ్వు ఏం చేయలేవంట కదా, నీ వలన ఉపయోగం లేదంట కదా, ఇక నువ్వెందుకు? ఏదో ఒకటి చేసుకోపో. హల్లెలూయా కదా. ఏమంటారు అని? వాడు పిరికివాడు చచ్చిపోయినాడంట. ఎవడు చచ్చిపోయింది? పిరికివాడా, ధైర్యస్తుడా? ధైర్యస్తుడు ఏం చేస్తాడంట? సాధిస్తాడంట. పిరికివాడు ఏం చేస్తాడంట? ఓటమి పాలవుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? 29వ వచనం. రోగులను స్వస్థపరచుటకును. ఎవరినంటమ్మా? అమ్మా, మనందరం ఏం కలిగి ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. దేని మీద? దేవుడు ఇచ్చిన అధికారం మీద. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనందరికీ కూడా దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ధైర్యమైన అధికారం. దేని మీద అంటే ఈ ఆత్మలన్నిటి మీద. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని పైన, దేవుని
మరి నిజంగా ఏ ఆత్మ అయితే చెప్పాడు, అపవిత్రాత్మ అన్నిటిపైన కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. దేనికి లోబడకూడదు. అందుకేమంటున్నాడు ఇక్కడ, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించుటకు దేవుని స్తోత్రం. ధైర్యం వేరు, బహుధైర్యము వేరు. బహుధైర్యముగా చెప్తున్నాడు ఇక్కడ. నీ సేవకులు ఏం బోధించుటకు? నీ వాక్యమును. నిజంగా బహుధైర్యం. మన జీవితాలలో ఎంతమందివి ఈరోజు కదా వాక్యం చెప్పాలన్న పిరికితనం, సాక్ష్యం చెప్పాలన్న పిరికి కదా లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు చేసిన మేలును అంచిపెట్టుకునే వారు ఇక్కడ వాక్యాన్ని ఎలా బోధించారు వీళ్ళు? బహు ధైర్యముగా వాక్యాన్ని బోధించిరి. దేవునికి స్తోత్రం. వీళ్ళకి ఏ ఆత్మ ఉంది చెప్పండి అమ్మా? ఏ ఆత్మ? ఆశ, ఇంద్రియ కలిగిన ఆత్మనే దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు కనుక వారు దేనిలో భయపడలేదు. దేవుడు ఎలాంటి ఆత్మనిచ్చాడంటే వారికి బహుధైర్యమును కలిగించే ఆత్మనిచ్చాడు. సువార్త విషయంలో, స్వస్థపరిచే విషయంలో, హల్లెలూయా, సాక్ష్యం ఇచ్చే విషయంలో, ప్రతి విషయంలో కూడా బహుధైర్యము కలిగించే ఆత్మను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఇచ్చి ఉండగా ఇక వాళ్ళలో ఇక ఎలాందుకు భయము? మనం కూడా దేవుని వాక్యాలు వింటున్నాం కదా, మన జీవితాలలో మనకు కూడా ధైర్యం లేక మనం నష్టపోతున్నాం. మనలో ధైర్యం లేకనే నష్టపోతున్నాం. దేవుని ఎదుట దేవుడు చేస్తాడని నమ్మకం, దేవుడు చేస్తాడని విశ్వాసం మనలో చాలా తక్కువ. అందుకే మనం ఏమైపోతున్నామంటే చాలా నష్టపోతున్నాం. అది దేవుని చిత్తం కాదని ఇక్కడ దేవుని వాక్యము. వారు ప్రార్థన చేయగానే ఏం చేశారు? వాళ్ళు బహుధైర్యంగా ప్రార్థన చేశారు. దేవుడు ఉన్నాడని ప్రార్థన చేశాడు. దేవుడు చేస్తాడనే నిబ్బరమైన మనసుతో వాళ్ళు ప్రార్థన చేశారు. కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏమిస్తుంది? నీకు నాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది చెప్పండి? ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు ఎంతమంది ఈ ఆత్మ కింద ధైర్యం కలిగి ఉన్నారు? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కూడి ఉన్న చోట కంపించి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది వారి పైకి. పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారు. వాళ్ళందరూ కూడా బహుధైర్యము కలిగి దేవుని వాక్యమును బోధించిరి. భయపడకూడదు. చిగ్గు చాలా మందికి పిరికితనం అనే ఆత్మ, ఈ పిరికితనము కలిగిన ఆత్మ వారిని సిగ్గును కలిగించి పనికి రాకుండా చేస్తుంది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ కింద చాలా మందే ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవులని అనుకుంటారని, లేకపోతే ఇంకొక రకంగా చూస్తారని, ఈ విధంగా రకరకాల ఆలోచనలు చేసి అలాగే వెళ్ళిపోతున్నారు. మంచి ముసుగు కింద వెళ్ళిపోతున్నారు. నిజంగా అందరూ కూడా ఇలాంటి ధైర్యం కలిగి ఉంటే ప్రపంచమంతా ఈరోజు మార్చబడేది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రపంచమంతా కూడా క్రీస్తు అనే బలిష్టమైన రెక్కల కింద దీవెనకరంగా ఉండేవాళ్ళు జనాలు. ఈరోజు ఎందుకు ఈ విధంగా ఉన్నారు తెలుసా? నిజంగా నువ్వు వెలిగించబడ్డావంటే ఇతరులను వెలిగించాలి. హల్లెలూయా. నువ్వు రక్షించబడ్డావంటే ఆ రక్షణ మార్గం ఇతరులకు నువ్వు చూపించాలి, అది కలిగి జీవించాలి. అందుకే మనకు పరిశుద్ధాత్మ ఏం కట్టిస్తుందో తెలుసా? ధైర్యాన్ని పుట్టిస్తుంది. చెప్పండి కొడదాం. హల్లెలూయా. ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేనికి భయపడం? దేవుడే మాట్లాడతాడు మనతో, దేవుడు మనతో ఉంటాడు. నీకు గొప్ప ధైర్యాన్ని ఈ ఆత్మ పుట్టిస్తుంది. అందుకే అపోస్తలుల కాలంలో దేనికి వాళ్ళు భయపడలేదు. పౌలు గారు దేనికి భయపడలేదు. ఆయన ధైర్యముగా వెళ్ళాడు, దేనికి లోబడలేదు, ఒక దేవునికి తప్ప. అందుకే నీవు నేను కూడా దేవునికి భయపడాలి, దేవునికి ఇదైతే కలిగి ఉండాలి. కానీ ప్రాణము మరి నిజంగా శరీరమును సంపవారికి భయపడాలి. కానీ మరి లోకంలో వ్యర్థమైన వాటికి మనం భయపడకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీ 1:27 చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 వచనం చూద్దాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ
ఎదిరించు వారికి బెదరక. చెప్పండి కదా ఒకసారి హల్లెలూయా. ఏం మాత్రం అన్నాడు? ఎవరికి భయపడకూడదంట? ఎదిరించు వారికి. ఎవరైతే ఎదిరిస్తున్నారో, ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, దేనికైతే నువ్వు భయపడుతున్నావో దానికి భయపడదని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి హల్లెలూయా. ఈరోజు నువ్వు భయపడుతున్నావు అంటే నిజంగా బొద్దింకలకు కదా, ఇంకా బల్లులకు, ఇంకా కొన్ని పురుగులకు భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను. ఏ ఆత్మది? ఏ ఆత్మది? ఏ ఆత్మది? పిరికి ఆత్మ. హల్లెలూయా. పిరికితనము కలిగించే ఆత్మ. దైన్యపరుసు ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? నాగుబావలు సైతం ఎత్తి పట్టుకుంటుంది. చప్పటి కొడదాం ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నీవు నేను ఏమై ఉండాలంటున్నాడు ఇక్కడ? బెదిరించు వారికి, ఎదిరించు వారికి బెదరక, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారి నిలిచి ఉండాలని నేను మిమ్మల్ని గురించి మీరు క్రీస్తు స్వార్థకు తగినట్టుగా ప్రవర్తించుడి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనందరం ఏ భావం గలవారమై ఉండాలి అమ్మా? ఏ భావము? ఏ భావం గలవారమై ఉండాలి? ఒకే భావము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆ పాస్టర్ ఇట్టా, లేకపోతే ఆయన ఇట్టా, అదే భావం అంటారా? ఏం లేదు వాళ్ళల్లో ఐక్యత లేదు. ఐక్యత లేని చోట మనం ఉండకూడదు. ఏ భావం కలిగి ఉండాలి? ఒకే భావం, ఒకే భావం కలిగి ఉండాలి. క్రీస్తు స్వార్థలో పోరాడడానికి జయించడానికి ధైర్యం తెచ్చుకోవాలి. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పుడే నీ నుంచి ఏ ఆత్మ పని చేస్తా ఉందో ఆత్మ యేసునామములో వెళ్ళిపోవును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఆమెను లేపమ్మా, గోడ కనుక్కున్నామని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అమ్మా కూర్చో, ఆమెను లేపమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదా సాతానుగాడు మోసం చేస్తూ ఉంటాడు మనం. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది ఇక్కడ? ఏ విషయంలోనూ అది బెదిరించు వారికి బెదరక, అందరూ ఒక భావముతో, అది ఏ విషయంలో? సువార్త విశ్వాసం ఉండాలి. ఈ ధైర్యం అనేది కూడా ఒక గొప్ప విశ్వాసమే. నేను పోరాడుతాననేది ఒక విశ్వాసమే. దేవునికి స్తోత్రం. నేను పోరాడి తిరిగి వస్తాననేది కూడా ఒక విశ్వాసమే. ఈ విశ్వాసమే నీ జీవితంలో గొప్ప ధైర్యాన్ని పుట్టించేది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనలో అది కలిగి ఉండాలి. ఆ భావనలోనికి మనందరం రావాలి. ఆ భావనలోనికి వచ్చి మనందరం కూడా ఒకే మనసు కలిగి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? నశించి పోయేవారికి, సమాధానం లేని వారికి, రక్షణ లేని వారికి. వారి పట్ల మనము ఏమై ఉన్నామంటే విశ్వాసములో వారిని బలపరిచే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా కింద మరి చూద్దాం. మీరు క్రీస్తు స్వార్థకు తగినట్టుగా ప్రవర్తించుడి. హల్లెలూయా. క్రీస్తు స్వార్థకు తగినట్టుగా ప్రవర్తించాలి మనందరం కూడా కదా. స్వార్థ ఎలా సెలవిస్తూ ఉంది? ఏమని సెలవిస్తూ ఉంది? నిజంగా దానికి తగినట్టుగా మనము ప్రవర్తించాలి. మన ప్రవర్తన ఎలాగుండాలి అమ్మా? ఎలాగుండాలి అమ్మా? ఎలాగుండాలి? హల్లెలూయా. ఎలాగుండాలి? ఏకభావంతో ఉండాలి. ఒకే భావం కలిగి ఉండాలి. ఒకే భావం. మన దేవుడు ఒకడే, ఆత్మ ఒకటే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక మనందరం కూడా ఏకభావం కలిగి అట్లా మీరు మీకు రక్షణయు కలుగుననుటకు సూచనై ఉన్నది. ఇది దేవుని వలన దొరుకున్నదే. ఎవరి వలన కలుగుతుందంటే మనకి దేవుని వలన ఏమవుతుంది? కలుగున్నదే. దేవుని వలన ఏక మనసు కావాలన్నా, ధైర్యము కావాలన్నా, మరి ఎదిరించగలిగిన శక్తి కావాలన్నా ఎవరి వలన? దేవుని వలన. దావీదు అంటాడు, బాలుడిగా ఉన్నప్పుడు కూడా
నేను వెళ్తాను, ఫిలిస్తీని జయిస్తానంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏముంది? జయిస్తానని విశ్వాసము, ధైర్యము, దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యము ఎవరితో ఉంది? దావీదుతో ఉంది. అందుకే ఏం చేస్తాడంటే 6 మూరల జానుడు ఫిలిస్తీని ఒక రాయితో చంపేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే దేవుని శక్తి ఎలాంటిది, దేవుని ప్రభావం ఎలాంటిది, దేవుని శక్తి నీకు నాకేమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని శక్తి నీకు నాకేమిస్తుంది? ఒకే భావం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే వాళ్ళందరూ కూడా ఒకే భావంతో కలిసి అక్కడ కూడినప్పుడు కంపించింది పరిశుద్ధాత్మ శక్తి. వారందరూ కూడా ఆ శక్తిని పొందుకొని సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఆత్మ లేకపోతే నీవు నేను కూడా మరి ఈ ఆత్మ కింద పిరికితనం కలిగించే ఆత్మ కింద మనం ఉంటాం, కానీ పరిశుద్ధాత్మ కింద మనం ఉండం. పరిశుద్ధాత్మ కిందకి మనందరం రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అదే బోధ కింద మనము పెంచబడాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా మనం చూద్దాం. చూడండి, ఎఫెసీ 6:19 చూద్దాం. మరియు నేను దేని నిమిత్తము రాయబారిని సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మము ధైర్యముగా కదా. ఎక్కడున్నాడినా? సంఖ్యలలో ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో సంఖ్యలు వేయబడి ఉన్నాడు పౌలు గారు. కానీ క్రీస్తు స్వార్థ నిమిత్తము ధైర్యముగా తెలియజేస్తున్నాడంట. ఎలాగా? ధైర్యంగానా పిరికితనంగానా? అమ్మా చెప్పాలి. ఎక్కడున్నాడు చెప్పండి? చెరసాల్లో ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు. నీవు నేనైతే ఈరోజు స్వేచ్ఛగా ఉన్నాము, స్వేచ్ఛ కలిగి ఉన్నాము. కానీ మనలో పిరికితనము కలిగించే ఆత్మ మనల్ని ఏం చేస్తూ ఉందంటే ధైర్యాన్ని కోల్పించి సువార్తను ఇతరులకు చెప్పనివ్వకుండా కదా, అది నీ మట్టుగా అంచివేసి నీవు ఫలించకుండా ఇతరులు ఫలించకుండా అంచివేస్తూ ఉంది ఆత్మ. పౌలు గారు అయితే ఆయన ఎక్కడున్నాడు? ఆయన సంఖ్యలు వేయబడ్డాయి, చెరసాల్లో ఉన్నాడు. స్వార్థ నిమిత్తం ఆయన బహుధైర్యం కలిగి ఉన్నాడు అంటే దేవునికి స్తోత్రం. అంటే ఎవరికి భయపడుతున్నాడు పౌలు గారు? అమ్మా ఎవరికి? ఆత్మను చంపవారికా, శరీరం చంపవారికా? చెప్పాలి అందరు చెప్పాలి. ఆత్మను చంపవాడికి భయపడుతున్నాడా, శరీరాన్ని చంపవాడికి భయపడుతున్నాడా? ఆత్మను చంపవాడు ఎవరు? ఎవరైతే దయచేశారో ఆయన. హల్లెలూయా. శరీరం ఇది మట్టిలోకి వెళ్తుంది, కానీ ఇది నిత్య తీర్పులోనికి మరి. అందుకే పౌలు గారు ఆత్మను చంపువారికి మాత్రమే భయపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఉన్న చెరసాల్లోనైనా సరే, ఆయన ఉన్న బందీలోనైనా సరే ధైర్యముగా సువార్తను, తండ్రి అప్పగించిన సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఏం కలిగి ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. నువ్వు నేనేం కలిగి ఉండాలి? నిబ్బరం కలిగి ఉండాలి. నువ్వు నేను ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు చేసే కార్యాన్ని నీవు నేను చూడటమే కాదు కానీ పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, నా పట్ల కార్యం చేశాడంటే నీ పట్ల చేశాడా అంటున్నావు, ఇంకా నువ్వు పొందలేదు. అది నువ్వు పొందుకుంటావు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం నువ్వు పొందుకుంటావు, చూడటం కాదు, పొందుకుంటావు ఈ వాక్యం విన్నప్పుడు. అందుకే పౌలు గారు బహుధైర్యముగా తెలియచేయుటకు, నేను మాట్లాడుటకు నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను ధైర్యముతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తమును ఏ పట్టుదలంట? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుగుగా ఉండే. చెప్పండి కొడదాం. హల్లెలూయా. ఏ పట్టుదలంట? పూర్ణమైన పట్టుదల. దేని ఎందు పట్టుదల? దేని ఎందు? స్వార్థ ప్రార్థన ఎందు పూర్ణమైన పట్టుదల ఉండాలి. ఇదిగో ప్రభువా, ప్రతిదినం నేను ప్రార్థన చేస్తాను. బైబిల్లో ప్రవక్తలు చూస్తే 7 మార్లు 3 మార్లు చేసిన వారు ఉన్నారు. నా జీవితంలో ప్రార్థన నేను కోల్పోతున్నాను. పూర్ణమైన పట్టుదల కలిగి నేను ప్రార్థన చేసి ధైర్యముగా తండ్రి నా పట్ల ఏం చేశాడో తిరిగి నేను ఇతరులకు చెప్పుతాను ప్రభు అనే ధైర్యము నీలోనికి నాలోనికి ఈ మధ్యాహ్నం రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు కుటుంబంలో ఒక రక్షింపబడితే మరొక రక్షింపబడలేదు. కారణం ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఒకే భావం అని చెప్పాడు పౌలు గారు. ఏ భావం కలిగి ఉండాలి? అందరూ
ఏ భావం కలిగి ఉండాలి? ఒకే భావం, ఒకే మనస్సు, ఒకే ఆత్మ, ఒకే ప్రార్థన కుటుంబంలో కలిగి ఉన్నప్పుడు నిజంగా నీవు నేను విడిపించబడతాం సమస్య నుంచి, కష్టాలు, బాధలన్నిటి నుంచి కూడా. అందుకే నిజంగా పౌలు గారు నిజంగా ఆయన ఏం చేస్తున్నాడు? ధైర్యముతో నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ఏంటండి? ప్రార్థన పూర్ణమైన పట్టుదలతో చేయాలి. ఏదో నాకు బాధ వచ్చింది, పోయి హాస్పిటల్కి పోతే పోద్ది, ఆడబోలేదు, అంతరం కట్టించుకుంటే పోద్ది, ఆడబోలేదు, లేకపోతే ఇంకో చోటికి పోదాం, ఆడబోలేదు. ప్రార్థన కన్నా పోదాం. ప్రార్థన కన్నా అంటే ఇలువలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన కన్నా కాదు, ప్రార్థన కాదు, నా జీవితాన్ని మార్చుకుంటాను దేవుని దగ్గరికి వెళ్ళని నువ్వు పట్టుదల కలుగు, నీ జీవితం మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకే విజ్ఞాపన ఎలా చేయాలి? పట్టుదలతోనా? నమ్మకం ఉండి లేకనా? విశ్వాసం ఉండి లేకనా? ఈరోజు చాలా కుటుంబాలలో ఎలాగున్నారంటే నిజంగా మూఢ నమ్మకములు కలిగి పూర్ణమైన పట్టుదల లేక నామకాస్తిగా వెళ్ళాలి పోవాలి అనేటట్టు ఉన్నాం. కానీ క్రీస్తు నిమిత్తం మన జీవితాలు అంకితము చేసుకొని క్రీస్తు కొరకు బతకాలనే ధైర్యం మనలో చాలా తక్కువ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సగం లోకం కొరకు, సగం దేవుని కొరకు మనం బ్రతకూడదు. పూర్ణమైన పట్టుదల అన్నాడు. ఏమన్నాడు? పూర్ణమైన పట్టుదల అంటే కలితి ఉందా? అమ్మా కలితి ఉందా? అక్కడ చెప్పాలి. కలితి ఉందా? పీరు బంగారు అంటాడు, పీరు ఒరిజినల్ అంటాడు, గోల్డ్. హల్లెలూయా. కేడియం అంటాడు. నువ్వు ఒరిజినల్ పీరు కేడియం అంటే దాంట్లో మామూలు బంగారు లేదని. పూర్ణ పట్టుదల అంటే ఇక రెండో ఆలోచన ఉండకూడదని. మనం రెండు పడవల మీద కాళ్ళు పెడితే చెప్పు, పెట్టకూడదు. దేవునితో నడవండి, దేవునితో సాహసం చేయండి. దేవుడు చేసే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు చూస్తారు. చెప్పండి కొడదాం. హల్లెలూయా. పౌలు గారు సంఖ్యలతో చెరసాల్లో నుంచి సంఘానికి రాస్తున్నాడు ఈ మాట. సంఘానికి చెప్తున్నాడు, మీరు భయపడకండి, నిబ్బరంగా వాక్యాన్ని ప్రకటించండి, నిబ్బరంగా ఒకే మనసు కలిగి ప్రార్థన చేయండి, క్రీస్తు నిమిత్తము, ఆత్మల రక్షణ నిమిత్తం అని చెప్తున్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? బాధ్యత లేని వారుగాను, భారం లేని వారుగాను. హల్లెలూయా కదా. ఇరిక ఆత్మ కలిగి మనం జీవిస్తున్నాం. అలా మనం ఉండకూడదు. క్రీస్తు రాయబారులుగా మనం ఉండాలి. చెప్పకూడదాం. ఏ రాయబారులు మనందరము? క్రీస్తు రాయబారి అంటే అర్థమైందా? క్రీస్తు రాయబారి అంటే దేవుడు మనల్ని ఎందుకైతే నియమించాడు, ఈరోజు మనందరం ఎందుకైతే ఆయన మందిరంలో ఉన్నామో, ఏమై తిన్నామో, ఇది చెప్పడమే ఇతరులకు. దేవునికి స్తోత్రం. రాయబారం పంపడమే క్రీస్తు నిజమైన దేవుడు. నమ్మండి, ఆయన దగ్గరికి రండి, మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం తీసుకోండి, మీ కుటుంబాలు మీరు రక్షించబడతారని చెప్పడమే మనం 3 మాటలే. దేవునికి స్తోత్రం. జననం, మరణం, పునరుద్ధానం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 3 నిజమైన స్వార్థ. ఈ 3 మాటలు నీ గుండెల్లో పెట్టుకో. క్రీస్తుకు మనం జవాబు చెప్తాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ఎంతమంది ఈ బోధ కింద నుంచి పక్కకి వెళ్ళిపోయి వేదనలలో, బాధలలో, సమస్యలలో, శరీర నిమిత్తం ఇబ్బందులు పడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును చక్కగా వినండి, విశ్వాసం కలిగి ఉండండి. యేసుక్రీస్తునందు విశ్వాసం. అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడో ఇక్కడ చూద్దాం. చూడండి, మత్తయి సువార్త చూద్దాం, 17:20 చూద్దాం. అందుకు ఆయన, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు, అది ఏ విశ్వాసం ఉంది మనలో? విశ్వాసం ఉంది, కానీ అలా విశ్వాసం ఉంది ఎక్కడో కొంచెం ఉంది. హల్లెలూయా. ఆవగింజంత కూడా కాదు, ఎక్కడో కొంచెం ఉంది. హల్లెలూయా. ఎక్కడో కొంచెం ఉంది. దాంట్లో ఏమి ఏర్పడింది తెలుసా? పిరికితనం కలిగించే ఆత్మ ఏర్పడి, అల్పం, పిరికితనం. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేత మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. నిశ్చయముగా మీతో, నిశ్చయముగా అంటే ఖండితంగా, ఇక తిరుగులేదు, కలితి లేదు. ఇందాక చెప్పాను కదా నేను,
కలితి లేదు, అది ఇది అని చూడాల్సిన అక్కర్లేదు. దేవుని మాటలో ఎలాంటి కలితి లేదు, ఒరిజినల్. ఇది ఒరిజినల్. ఈ బోధ కింద ఉండండి, వాక్యాన్ని వినండి, ఎందుకంటే ఇది సత్యం. యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది కదా. ఏమంటున్నాడు? ఆ కొండను వెళ్ళి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవునంట. ఎవరు? మీరు, మనమంట. మనం చెప్తే వెళ్ళిపోతే కొండ. హల్లెలూయా. అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చి ఉన్నాడు. కానీ ఆశ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనము కలిగించే ఆత్మని దేవుడు మనకు ఇవ్వలేదు. మీరు చెప్తే ఆ కొండ వెళ్ళి అక్కడ పడమంటే అది పడుతుందంట. ఎవరంటే మనందరము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనందరం అందుకే ఏమంటున్నాడు చూడ, కింది మాట చదువు అక్కడ. అది ఎవరికి అమ్మా? ఎవరికి అసాధ్యమైనది? మనకా దేవునికే? చెప్పాలి, ఒకసారి చెప్పాలి, అందరు నోరు తెరిచి మనకని చెప్పండి. మీలో ఉన్న ప్రతి అనారోగ్యం, దైవ శక్తులు ఇప్పుడు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మనకు అని చెప్పండి. మనకు అసాధ్యమైంది ఏది? నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, మీకు అసాధ్యమైనది ఏది లేదని మనతో నిశ్చయముగా చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరికి అసాధ్యమైంది చెప్పాలి, మాకు కొంతమంది చెప్పలేకపోతున్నారు. మనకు అంటే దేవుడు అలాంటి శక్తిని మనకి ఇచ్చి ఉన్నాడని దేవునికి స్తోత్రం. అలాంటి బలాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు దేవుడు. అందుకే మనకు అసాధ్యమైనది ఏమీ లేదంటున్నాడు. కానీ మనం దాని కింద నలిగిపోతున్నాం తెలుసా. ఎలా బయటపడాలో, ఎలా ప్రార్థన చేయాలో తెలియక ఏమైపోతున్నామో తెలుసా? చెత్తమత్తమైపోతున్నాం. ఆ యొక్క ఇరికితనము కలిగించే ఆత్మ కింద మనం చెత్తమత్తమైపోతున్నాం. ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ధైర్యపరచే ఆత్మనిచ్చాడు. దేవుడు సమస్తమును జయించగలిగినటువంటి విశ్వాసాన్ని ఇచ్చినాడు. ఇది దేని ద్వారా అంటే విశ్వాసము ద్వారా అంటున్నాడు. ఎంత విశ్వాసం అంట అమ్మా? ఎంత విశ్వాసము? ఆవగింజ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆవగింజ. మరి అంత విశ్వాసం ఉందో లేదో మనలో చాలా పరీక్షించుకోవాలి మనం ఈరోజు. అంత ఉందా లేదా? మా ఆవగింజ అంత ఉందా? లేదు. హల్లెలూయా. లేదు. ఆ విశ్వాసంలోనికి రమ్మని రోజు వాక్యం చదివిస్తూ ఉంది, మనందరినీ ధైర్యపరుస్తూ ఉంది. కనుక నీవు నేను ఆ విధంగా కలిగి ముందుకెళ్దాం. చివరిలో మాట చూసి ప్రార్థన చేసుకుందాం. కీర్తనల భాగంలో చూద్దాం. కీర్తన 34 కీర్తన 7వ వచనం చూద్దాం. 34:7. యెహోవా యందు అది ఏం కలిగి ఉండాలి? మొదటిగా మనము ఏం కలిగి ఉండాలి? భయము. దేవునికి స్తోత్రం. రెండోది భక్తి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చెప్పగలం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్ప ధైర్యాన్ని జీవం కలిగిన దేవుడు మనకిస్తే మనము పిరికితనం కదా. అన్ని విషయాలలో పిరికితనం కలిగి మనం ఏమైపోయినామంటే భ్రష్టులం అయిపోయినాం. అది దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. యేసు నామములో పిరికితనం ఇప్పుడే నేడే ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. భయాన్ని విడిచిపెట్టాలి. భయం కలిగిస్తున్న పిరికితనం ఇప్పుడే ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? విడిచిపెట్టాలి. తెలుసా మీకు? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ కదా ధన్యులు అన్నాడు. మనము ఆయన యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే 34 కింద 7వ వచనంలో ఏమన్నాడు? అది ఏముండదంట? ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు ఏం కలిగి ఉంటే? భయభక్తులు కలిగి ఉంటే ఎవరున్నారు మనకు తోడు అమ్మ? ఎవరున్నారు? ఆయన దూత. ఆయన దూత ఎలాంటిదో తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. మామూలు దూత కాదు. దూత అంటే ఒకరే అనుకుంటారు. ఆ దూతకు ఉన్నటువంటి బలం ఎలాంటిదంటే బైబిల్లో మామూలుగా చెప్తే కొన్ని లక్షల సైన్యానికంటే కూడా ఎక్కువ బలం కలిగినటువంటి ఆత్మ దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే మనము అన్ని విషయంలో ఏం కలిగి ఉండాలి? అది కలిగి మనం జీవిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం మన పైన
తోడుగా ఉంచుటకు దేవుడు ఎంత ప్రయాసపడినా గనక మనము నిజంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 9వ ఆత్మ ఏ ఆత్మ చెప్పండి? పిరికితనము గల ఆత్మ. దేవునికి స్తోత్రం. పిరికితనము గల ఆత్మ కలిగించే ఆత్మ ఇది. ఈ ఆత్మ నిజంగా మనము జయించాలంటే మనము దేవుని యొక్క మరి ఆత్మ కిందికి, పరిశుద్ధాత్మ కిందికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే ఈ పిరికితనము కలిగించే, లేకపోతే నిజంగా చూస్తే ఈ యొక్క పిరికితనము కలుగు ఆత్మ నుంచి మనము బయటకు వస్తామని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే నిజంగా మరి ఈ ఆత్మలు 9 ఆత్మలు ఎలాంటి అంటే మనం విన్నాం. 10వ ఆత్మ కూడా మరి రేపారం దేవుని చిత్తం అయితే మనం చూద్దాం. మరి చాలా మంది దీని వాక్యాన్ని, ఎందుకంటే మనం చెల్లులో పెడుతున్నాం, యూట్యూబ్లో చూడండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, శ్రీ ప్రసన్న కుమార్ పాస్టర్ని కొడుతగిన వాక్యం అన్నీ వచ్చేస్తాయి. మొత్తం ఈ ఆత్మలకు ఒక చోట ఏ పని చేస్తూ ఉన్నాయో ఈ 10 ఆత్మలలో కూడా మనం అన్ని కూడా తెలుసుకుంటాం. కనుక మనం తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. జీవాధిపతి, జీవం కలిగినటువంటి నా గొప్ప దేవుడా, నీ పాదములకు వందనాలు తండ్రి. ఇదిగో నాయనా, ఈ దినము నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించు, ఆశీర్వదించు ప్రభా. ఇదిగో ఏ బిడ్డ నాయనా ఇదిగో పిరికితనము కలిగి ఈ లోకంలో నాయనా ఇదిగో శరీరము అయ్యా చంపువారికి భయపడుతున్నారో వారికి భయపడగా ఆత్మ చంపువాడికి మాత్రమే భయపడి ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఆశీర్వదించమని ఆత్మ కింద ప్రతి బిడ్డ కూడా ఉన్నట్టుకు మీరే కృపనిచ్చి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా.